సో, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే. దాన్ని స్వాగతిస్తాం. మరి బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల సంగతేంటి? వాళ్ళ కుటుంబాలకి ఎలా న్యాయం చేయాలి మరి వీళ్ళ దగ్గర నుంచి? ఎలాంటి న్యాయం చేయాలి? వీటన్నిటికి కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఈరోజు కంప్లెయింట్ ఇచ్చారు. దీని మీద ఒక చర్చ జరుగుతది. ఒక 4 రోజులు చర్చ ఉంటది. తర్వాత మామూలే. అసల వీళ్ళకి ఏం జరిగిందనేది వీళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు అంతే. కానీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి ఏ విధంగా అయితే కస్టడీలోకి తీసుకొని 14 రోజులు రిమాండ్ చేసి వాళ్ళని విచారిస్తారో, అదే విధంగా వీళ్ళందరిని విచారించి వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ డబ్బొచ్చింది? ఫస్ట్ మెయిన్ సోర్స్ ఏంటి? ఆ సోర్స్ గల కారణాలేంటి? ఆ సోర్స్‌లో బ్లాక్ మనీయా? లేదా వైట్ మనీయా? సో, ఈ సోర్స్ ఇదంతా కూడా తేల్చాల్సిన అంశం ఇప్పుడు పోలీసుల ముందుంది ప్రధానంగా. సో, వీటన్నిటికి క్లారిఫికేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి ఏం చేస్తామనేది కూడా ప్రధాన చర్చ ఇక్కడ.